తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఇద్దరే ఇప్పుడు ఆస్థాన లాయర్లుగా ఉన్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా కీలకమైన కేసులు ఉంటే వీరే దిగిపోతారు. వీరిద్దరికీ ఇప్పుడు వేరే కేసులు చూసేంత తీరిక ఉండటం లేదట. వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్టోరీలో. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఇద్దరే లాయర్లు ఉన్నారు. వారిలో ఒకరు నిరంజన్ రెడ్డి, మరొకరు సిద్ధార్థ్ లూత్రా. ప్రస్తుతం వీరికి వేరే కేసులు చూసే తీరిక కూడా లేదు. దీంతో వీరి ఆఫీసులు కలకలలాడిపోతున్నాయి. వివిధ పార్టీల కోసం వీరిని నియమించుకుంటున్నారు. అయితే ఆ పార్టీలకు మాత్రం కోట్ల రూపాయల్లో ఖర్చవుతుందని సమాచారం. బీఆర్ఎస్, వైసీపీ ఆస్థాన లాయర్గా ప్రస్తుతం నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఎన్నో కేసులు వాదిస్తూ వారికి అండదండగా నిలుస్తున్నారు. తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులను వాదిస్తున్నారు. జగన్ కు సంబంధించిన కేసులు జిల్లా కోర్టులో విచారణకు వచ్చినా ఈయనే హాజరవుతారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హవా అంతా ఇంతా కాదు. ఆయనకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చేవారో కానీ ఆయన సేవలకు మెచ్చి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు మాజీ సీఎం జగన్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్ రెడ్డి దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు కూడా కీలక లాయర్గా ఉన్నారు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు చెందిన కీలక కేసులు హైకోర్టులో, సుప్రీంకోర్టులో వచ్చినా సరే ఆయనే విచారణకు హాజరవుతారు. సిద్ధార్థ లూత్రా తెలుగువారికి బాగా పరిచయం ఉన్న పేరు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఆయనే వచ్చి వాదించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వచ్చి పిటిషన్లను ఆయనే చూసుకుంటున్నారు. గతంలోలా వ్యక్తిగత రాజకీయ కక్షల కేసులు ఇప్పుడు ఢిల్లీ వరకు పోవడం లేదు. కేసులు నమోదు కాకుండానే ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు పెడుతున్నారు నేతలు. అలాంటి వారి పిటిషన్ల విషయంలో ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు లాయర్లు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన కొన్ని కేసులను సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రతిదానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి లాయర్లకు పనిపెడుతున్నాయి. కొన్ని నిమిషానికి లక్షల్లో తీసుకునే లాయర్లను నియమించుకుంటున్నాయి. జగన్ రెడ్డి అమరావతిపై కుట్రలు చేసి వాటి తరపున వాదించడానికి ప్రజాధనం ఒకేసారి 5 కోట్లు ఓ లాయర్కు ఇచ్చారు. 5 ఏళ్లలో అలా ఎన్ని కోట్లు ఇచ్చుంటారో ఊహించడం కష్టమే. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకోవడం లేదు. కానీ సిద్ధార్థ లూత్రాకు కూడా బాగానే చెల్లించాల్సిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఇప్పుడు అధికార పార్టీలకు సిద్ధార్థ లూత్రా, ప్రతిపక్ష పార్టీలకు నిరంజన్ రెడ్డి ఆస్థాన లాయర్లుగా మారారు.